చూడండి ఎంత బాగుందో. ఈ సైడ్లో వచ్చేసి 1/2 ఇంచు స్టిచ్ వేసాం కదా, దీని వల్లనే లుక్ అనేది బాగా వస్తుందండి డోర్ మ్యాట్ కి. ఇలా వేసుకున్నాము అంటే మనము బయట కొన్న డోర్ మ్యాట్ లాగే ఉంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. చూడండి, నేనైతే మా పాపది ఒక టాప్ అన్నమాట. ఇది కొత్తదే గాని చూడండి, పిల్లల కోసం కొంటాం కదా, కొంచెం టైట్ అయిపోయినా వాళ్ళకి నచ్చకపోయినా వేసుకోకుండా పక్కన పడేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ అస్సలు వేస్ట్ చేసుకోనండి, ఇలా యూజ్ చేసుకుంటాను నేనైతే. ఇది వచ్చేసి కొంచెం పాత సాల్వ అన్నమాట. ఇప్పుడైతే ఈ సాల్వని ఇలాగా 2 మడతలుగా ఇలా వేసుకున్నానండి. మా ఇంట్లో ఉండే డోర్ మ్యాట్స్ ని కొలత తీసుకొని పొడవు వచ్చేసి 21, వెడల్పు వచ్చేసి 16 ఇంచీలు ఇలాగైతే నేను తీసుకున్నాను. మీకు దీనికన్నా ఎక్కువైనా తక్కువైనా మీరు తీసుకోవచ్చు. ఆ కొలతలతో అయితే నేను కట్ చేసుకుంటున్నాను ఈ సాల్వాని. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే టాప్‌ని కూడా ఈ పైన హ్యాండ్స్ ఉంటుంది కదా, హ్యాండ్స్ నుంచి కింది వైపుకి అయితే నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేశాను కదా. ఇప్పుడైతే ఈ షాల్ కట్ చేశా కదా, దానిపైన అయితే ఇలా వేసేస్తాను. ఇలా వేసినప్పటికీ కూడా నాకు కొంచెము టాప్ అనేది కొంచెం తగ్గిందనమాట క్లాత్. అందుకనే ఈ టాప్‌ని అయితే ఇలా వేసేసి నేను మొత్తం కూడా చుట్టూ సరిసమంగా వచ్చేటట్టుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే చుట్టూ మనము కుట్లు వేసుకోవాలి. కుట్లు వేసుకునే ముందు ఇదైతే ఈ పైన టాప్ అయితే ఇలా తిప్పించుకోవాలండి. ఇలా రాంగ్ వైపు పైకి ఉండాలి, కిందకి వచ్చేసి రైట్ సైడ్ ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే చుట్టూ కూడా కుట్లు వేసుకున్నాను. ఎలాగంటే మనము గలీబ్ కుడతాం కదా, అలాగా ఒకవైపు అయితే ఓపెన్ పెట్టుకొని చుట్టూ కుట్లు వేసేసాను అనమాట. ఇలా కుట్లు వేసాక ఇలా తిప్పించుకోవాలన్నమాట. తిప్పించుకుంటే ఇందాక మనము రాంగ్ సైడ్ పైకి వేసాం కదా, ఇప్పుడు రైట్ సైడ్ అనేది పైకి వస్తుంది. ఇలా వచ్చాక చూడండి, చేతులతో చూపిస్తున్నాను కదా, 1/2 ఇంచు వెడల్పు వదిలేసి చుట్టూ కూడా కుట్టు వేసుకోవాలి. అలాగే ఇవి ఓపెన్స్ కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకొని కుట్టేసేయాలి. చూడండి, 1/2 ఇంచు మార్జిన్ పెట్టుకొని ఇలా చుట్టూ కుట్లు అనేది ఇలా వేసుకున్నాను అనమాట. ఇలా మనము కింది వైపు నేను వేరే క్లాత్ వేసాను, పైన వేరే క్లాత్ వేసాను అనమాట. ఇలా వేస్తే మనకి 2 డోర్ మ్యాట్స్ లాగా వాడుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది. అలాగే చూడండి, క్రాస్ గా కానీ నిలువుగా కానీ ఇలా మీరు స్టిచ్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇలా క్రాస్గా అయితే లైన్స్ అనేది వేసుకున్నానండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ఇలా చేయండి. నేనైతే ఏ వేస్ట్ క్లాత్లన్నీ కూడా నేను పడేయను. నేను మిషన్ కుడతాను కదా, దాంట్లో కూడా ఇంకా మంచి మంచి క్లాత్లు అనేవి డ్రెస్సెస్ కుట్టడానికి ఇస్తారు కదా, ఏవి మిగిలినా కూడా నేను ఇలా డోర్ మ్యాట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకుంటానండి. చాలా యూస్ అవుతాయి మనకి.